హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గుంటూరులో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయండి. ఆ కాంపిటీషన్లో నేను కూడా పాల్గొంటున్నాను అనమాట. రోజు స్విమ్మింగ్కి వెళ్తున్నాను కదా. ఇదే ఫ్రెండ్స్ మా ఫస్ట్ కాంపిటీషన్స్. నేను స్విమ్మింగ్ నేర్చుకొని ఇప్పుడు 6 months అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి ఎట్లా ఉంటుంది అని ఈ బ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళడానికి 2.5 hours పడుతుంది. ఇదే ఫ్రెండ్స్ మీ వెళ్ళబోయే బస్సు. ఈసారి అండి మా కోచ్ అంటే ఫోన్ మాట్లాడుతున్నారు కదా. అందరూ వచ్చేసారండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాను. ఇది ఏసీ స్లీపర్ కోచ్ అండి. బస్సు అయితే చాలా బాగుంది. ఇప్పుడే గుంటూరు వచ్చామండి. ఇది గుంటూరు మార్నింగ్ మార్కెట్ అన్నమాట. ఇది ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం అండి. ఇక్కడే అండి స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగేది. ఇంకా స్టేడియం లోపలికి అయితే వెళ్ళిపోతాం. రాగానే ఇక్కడ వచ్చిన స్విమ్మర్స్ అందరికీ టిఫిన్స్ అయితే ఏర్పాటు చేశారండి. మార్నింగ్ టిఫిన్లోకి ఒక గుడ్డు, 2 ఇడ్లీ, ఒక అరటిపండు ఇచ్చారండి. ఇంకా అందరం కలిసి టిఫిన్ అయితే చేసేసామండి. ఇంకా చేసేసి ఇంక లోపలికి అయితే వెళ్తాను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇదేనండి మాకు కాంపిటీషన్స్ పెట్టే స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఇప్పుడు అందరికీ కాంపిటీషన్స్ జరుగుతాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడే గౌరవనీయులైన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే వచ్చేసారండి ఈ పోటీలని ప్రారంభించడానికి. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా టీం మొత్తం లేడీస్ జెంట్స్ 20 మంది దాకా ఉన్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రియతమ ఎంపీ గారు అయితే కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నారండి. వారు పూర్ణ విజిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంకరేజ్ చేయాలి. అందరూ ఎంకరేజ్ చేయాలి కొద్దిగా. నెక్స్ట్ సార్ 65 నుంచి 69 మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు, 65 నుంచి 69 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరున్నారో రావాలి. ఎవరైనా లైఫ్ గార్డ్ ఉన్నారా? ప్లీజ్ మీరు కొంచెం మిడిల్లో ముందు ఒకసారి మనం ఏ రకంగా రేపు అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ చేయాలని తెలుసుకోవాలి అంటే ముందు దిగి ఉండాలి. బ్లాక్ ఫస్ట్ ఎక్కకూడదు. కాంపిటీటర్స్ అందరూ కింద ఉండాలి. కాషన్స్ ఫాలో అవ్వండి. చూడండి ఒకసారి అందరూ కూడా. ల్యాబ్ స్కోరర్, టైం కీపర్స్, రైజ్ యువర్ హ్యాండ్. ఓకే చెప్తేనే మీరు స్టార్ట్. సార్ నెక్స్ట్ 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో 50 to 54, 55 to 50. ఫ్రెండ్స్, ఈ పోటీలు 4 భాగాలుగా జరుగుతాయండి. అంటే స్విమ్మింగ్లో 4 స్టైల్స్ ఉంటాయండి. అందులో 1 ఫ్రీ స్టైల్, 2 బటర్ఫ్లై, 3 బ్రెస్ట్ స్ట్రోక్, 4 బ్యాక్ స్ట్రోక్ అండి. ఇలా 4 రకాల స్టైల్స్ లో ఈ పోటీలు నిర్వహిస్తారండి. దీనిలో మళ్ళీ 100 మీటర్లు, 50 మీటర్లు, 25 మీటర్లు ఉంటుందండి.
ఫ్రెండ్స్, ఈ ఈత పోటీలని మళ్ళీ ఏజ్ గ్రూపులు బట్టి నిర్వహిస్తారండి. అంటే 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35 ఇలా వారి ఏజ్ గ్రూప్ని బట్టి డివైడ్ చేసి ఈత పోటీలను అయితే నిర్వహిస్తారండి. ఈ కాంపిటీషన్కి సుమారు 85 సంవత్సరాలు పైబడిన వారు కూడా వచ్చారండి. మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అయినాయండి కాంపిటీషన్స్. ఈవినింగ్ 6 వరకు జరుగుతూనే ఉన్నాయన్నమాట. హానరబుల్ హైకోర్టు జడ్జి గారు అండి ఇప్పుడు కాంపిటీషన్స్కి ప్రైజెస్ ఇవ్వడానికైతే వచ్చారు. ఏ మన్మథరావు, బి సురేష్ కుమార్, బి సురేష్ కుమార్, గంగాధర్ గారు ఉన్నారు, బి సురేష్ కుమార్. నేను కూడా 3 మెడల్స్ అయితే గెలుచుకున్నా ఫ్రెండ్స్. ఈసారి అండి మా కోచ్ పాండురంగారావు గారు ఇంటర్నేషనల్ స్విమ్మర్ అండి, చాలా పథకాలను గెలుచుకున్నారు ఇంటర్నేషనల్గా. మేడం గారు సారాల వైఫ్ అండి. మేడం గారు కూడా స్విమ్మర్ అండి. మేడం గారు కూడా చాలా పథకాలు గెలుచుకున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్ క్లాసెస్ ఫ్రీగా నిర్వహిస్తారండి. ఇదంతా మా టీం అండి. మీ అందరం కలిసి సార్ దగ్గరే స్విమ్మింగ్ నేర్చుకున్నాం. అందరికీ చాలా నిస్వార్థంగా స్విమ్మింగ్ నేర్పిస్తారండి. ఈ కాంపిటీషన్స్లో మొత్తం 64 మెడల్స్ని అయితే మీ అందరం కలిసి గెలుచుకున్నామండి. నేను కూడా ఈ సంవత్సరం సమ్మర్లోనండి స్విమ్మింగ్ నేర్చుకుంది. అలా ప్రోగ్రామ్ మొత్తం అయిపోయాక వచ్చేప్పుడు సేనాపతి మిలిటరీ వాటర్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్. ఉదయం నుంచి ఎవరూ సరిగ్గా తినలేదు ఫ్రెండ్స్. తింటే మళ్ళీ స్విమ్మింగ్ చేయలేమని, అందుకే కొద్దిగా తిని వెళ్దామని అక్కడ ఆగాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.